కొత్తగా వచ్చిన సహోదరులందరికీ సంఘంలో స్వాగతము. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. మన గౌరీ గారు చెప్పిన మాట నేను అనుకున్నాను. సహోదరులు కొనడానికి సహోదరులందరూ రావడానికి ప్రయత్నించండి. బుధవారం నెలకు ఒకసారి దాన్ని బట్టి మీరు దానికి సమయము సిద్ధపడగలిగి రావాలి. మర్చిపోకూడదు. రెండవది, ఇంకా మన ఏసీకి ఇంకా 3 నెలలు కూడా డబ్బులు కట్టాలి ఉంది. ఆ విషయం కూడా నేను మీకు మాకు జ్ఞాపకం చేశాను. కరెంటు బిల్లు ఉంది నెలకి, అది కూడా మీరు మర్చిపోకూడదు. సర్గబిడ్డలందరినీ ఎదిగి మీరు కాணிకలు ఇవ్వడానికి కోరుకున్నాం. ఇప్పుడు సోదరం చెప్పచ్చు కదా, అయ్యగారు ఫస్ట్ లేచి కాணிకల గురించి చెప్పారు అనుకోండి. సోదరం అది చెప్పబడాలి అని అనుకుని నేను చెప్పింది. చదివండి. లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదవండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెసరెత్తు సరస తీరమున నిలిచి ఆ సరస తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో శ్రీవాడుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతులకు నడిపించి చేపలను పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పునే వలలు వేస్తుమని ఆయనతో చెప్పాను. ఈ లూకా సువార్త నుండి పోయిన వారం నేను చెప్పారు, మీరు మర్చిపోలేదు అనుకున్నారు. 3 స్నేహితులు గురించి నేను చెప్పారు. మళ్ళీ పీతర్ గారు చేప పట్టుకున్న విషయం గురించి ఈరోజు నేను చెప్తున్నాను. ఇది ఆయన విషయం. ఎక్కడ పరాజయం అయిందో అక్కడే ఏముంది, అర్థం అవ్వలేదు. ఎక్కడ పరాజితం అయిందో అక్కడ ఏముంది. ఒక రాత్రి నీకు పరాజితం, ఇంకొక పగలు నీకు ఆమేన్. ఒక రాత్రి నీకు పరాజితం కలిగిన విధంగా కలి కూర్చుంటే నీ భయపడకూడదు. నీకు ఒక పగలు ఉంది, అది నీకు విజయం కలిగిన పగలు. అరగతున్న మళ్ళీ ఆది కాండంలో దేవుడు రాయబడి ఏంటంటే, మీకు అందరికీ తెలిసిన ఒకటి ఇదే నానా వాక్యం, మీకు అందరికీ తెలిసిన వాక్యం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచారు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా చెప్పండి. ఒక అస్తమయం ఉంటే మనం చెప్పినప్పుడు ఉదయం తర్వాత దేవుడు అలాగే కాదండి. రాయడానికి కారణం క్రైస్తవ జీవితంలో ఒక అస్తమయం ఉంటే ఎప్పుడు చీకటి కాదు నీ జీవితం, ఎప్పుడు ఏడుపు కాదు నీ జీవితం, ఎప్పుడు కన్నీరు కాదు. ఒక పగలుంది, ఆనందకరమైన ఒక పగలు. అందరూ అనుకున్నారు నా జీవితం ఎప్పుడు చీకటి. ఎప్పుడు చీకటి కాదు, అధిక సమయం. ఆ చీకటికి 12 గంటల సమయం. అది మారిపోతుంది తర్వాత ఒక పగలు. క్రైస్తవ జీవితంలో ఓడిపోయిన వాడు కాదు, మనము గెలిచిన వాడే. అర్థం అవ్వలేదు. అబ్రహాం లింకన్ గారు చెప్పారు, ఎవరైనా ఓడిపోయిన వాడు మాత్రమే గెలిచిన వాడే. ఎవరంటే జీవితంలో ఓడిపోలేదు అనుకోని ఎప్పుడు కూడా మన జీవితంలో మనం కొన్ని సమయంలో మనం ఏమవుతున్నారు, ఓడిపోతాడు. కానీ అది చూసి భయపడకూడదండి. నీకు ఒక విషయం ఉంది,
స్తోత్రం కలిగినగా. ఇక్కడ మనం చదివిన వాక్యం ఆలోచిస్తున్నారు. నా సబ్జెక్ట్ అది మరిచిపోకూడదు. ఒక పరాజయం ఉందే, అదే నన్ను ఈ రోజు చెప్పడానికి ఉన్న సోదరు. ఇది 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరెతు సరస్సు తీరమున గెనెసరెత్, ఈ సముద్రానికి 3 పేర్లు ఉంది. ఒకటి గెలీలా, ఒకటి గెలీలా, 2 గెనెసరెత్. ఒకటి ఏమండి గెలీలా, 2 గెనెసరెత్, 3 తిబెరియస్. ఇప్పుడు 3 పేరు ఈ సముద్రానికి ఉంది. దాదాపు 13 కిలోమీటర్ వెడల్పు ఉంది. సోదరు ఎత్తు ఉంది. 8 కిలోమీటర్ వెడల్పు ఉంది. అప్పుడు అంత పెద్ద సముద్రం కాదు, చిన్నది. సోదరం కలిగినగా ఆ సముద్రంలో జరిగిన ఒక సంగతి ఏంటి అక్కడే చదవండి. మీరు చదివినప్పుడు జన సమూహము దేవుని వాక్యము ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరెతు సరస్సు తీరమున నిలిచి. ఒకటి అక్కడ పదానికి కదా స్తోత్రం. యేసు గెనెసరెతు తడాగం లేదు, సరస్సులు ఏం చేశారు? నిలిచడం మాత్రంగా అక్కడ చూశారు. ఎందుకు ఇక్కడ నిలబడిందంటే ఒక వ్యక్తి కోసం. స్తోత్రం. ఎవరి కోసం? ఓడిపోయిన ఒక వ్యక్తి ఈ సముద్రం దగ్గర నిలబడుతున్నారు. అందరి కోసం యేసయ్య నిలబడుతున్నారు. అందరూ గెలిచిన వాడి కోసం ఏం చేస్తున్నారు? ఆడ చూడడానికి అందరూ. అవును కదా, ఈ మధ్యలో క్రికెట్ ఆడిన ఒక అమ్మ గెలిచారు. ఆ అమ్మకి చూడడానికి అందరూ నిలిచి ఉన్నారు. కానీ నా యేసయ్య ఆమె ఓడిపోయిన వాడి కోసం నిలబడి ఉన్నారు. నిలిచి ఉన్న ఆయన చూచడానికి ఆయన దగ్గర. నీ ఓడిపోయింది ఓడిపోయిందే అని భయపడి భారం కలిగి నిలబడకూడదు. యేసయ్య నీ కోసం యేసయ్య నీ కోసం నిలబడుతున్నారు. నీ ఎక్కడ ఓడిపోయిందో అక్కడే యేసు నిలబడుతున్నారు. ఇప్పుడు యేసు నిలబడింది ఎవరి కోసం అంటే తెలుసా? ఇది ముందుకు పీతరు యేసయ్యను చూడడానికి అక్కడికి వెళ్ళారు. యోగ దశవార్త ఒకటి దేవుడికి చదవద్దు చెప్పుకొని వెళ్తారు. యేసయ్యను చూడడానికి ఎవరు తీసుకొని? అంద్రయ తీసుకొని. అంద్రయ పీతరు సహోదరుడు. సోదరుడు సహోదరుడే యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళారు. కానీ తీసుకొని వెళ్ళినప్పుడు ఆయనకి పేరు సీమోను. దేవుడు ఆయనకు పేరు పెట్టారు కేఫా. కేఫా తర్వాత పీతర్. 3 పేరు పెట్టారు. ఒకటి సీమోను, 2 కేఫా, 3 పీతర్. ఈ 3 పేరు చెప్పడానికి సమయం లేదు, అందుకని అదే చెప్పుకుంటే మన సబ్జెక్ట్ రాదు. స్వంతం పేరు మారింది, జీవితం మారింది. అవును కదా, పేరు మారింది. లేదా కొందరు మారమనసు పొందినప్పుడు ఒక పేరు పెట్టుతుంది. ఏదో రోజు బాప్టిస్ట్ పొందుతుందో పేరు మార్పుడు కానిది, పేరు మార్పుడు కానిది, మనసు మార్పుడు. దేవుడికి కొందరు అనుకున్నారు బాప్టిస్ట్ పొందినప్పుడు నీ పేరు ఏంటి? నీ ఏ పేరు అయినా నో ప్రాబ్లం, కానీ మనసు మారితే చాలు. పీటర్ గారు ఇప్పుడు ఏమవుతున్నారంటే పేరు మార్చింది కానీ ఏమవలేదు, మనసు మార్చింది. స్తోత్రం. ఆ పేరు మార్చిన రోజే యేసయ్య ఇతనికి చూశారు. ఈ రోజు కొందరు నీళ్ళకి దేవుడు చూస్తున్నారు. నిన్ను తీసుకొని ఆయన వెళ్తుంది. నీ ఓడిపోయింది కరెక్టే, యేసయ్య నిన్ను చూస్తున్నారు. అందుకే యేసయ్య ఒకరికి చూస్తూ ఉంటే ఆయనకు పట్టుకోవడానికి మంచి ఒక చోట వెతుకుతున్నా. సోదరు ఆయన ఎక్కడికి వచ్చారు? గెనెసరెత్ సరస్సు తీరములు వచ్చినప్పుడు పీతరు గారు అక్కడే పనులు ఏం చేస్తున్నారు? కడుగుతున్నారు.
సోదరు. కడిగిన తర్వాత ఏమైంది? పీతర గారు ఉన్న దోణిలకి యేసయ్య ఏం చేశారు? సోదరం. అక్కడికి వచ్చి దేవుడు స్టార్ట్ చేశారు. ఏం చేశారు? ఆమె యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఫుల్ఫిట్ గా మార్చదు, ప్రసంగ వేదిగా మార్చదు. ఎక్కడే ఆ దేవాలయం వెళ్తే అక్కడే ఏమవుతుంది? ప్రసంగ వేది అవుతుంది. నీ ఎడారి వెళ్తున్నారనుకో, అక్కడ కూడా ఏమవుతున్నారు? ప్రసంగ వేది. నీ సమాధికి వెళ్ళిన అనుకో, అక్కడ కూడా ఏమవుతుంది? ప్రసంగ. ఒక ఇంటికి వెళ్ళిన అనుకో, అక్కడ కూడా ఏమవుతుంది? ఒక ప్రసంగ వేదిగా మార్చుతున్నారు. చెప్పండి, అదే చెప్పండి గట్టిగా. దేవుని సోదరులకు అవును కదా. యేసు అక్కడికి వెళ్ళి ఏం చేశారండి? ఆయన దోణి ఏం చేశారు? ఆమె ఇంకోటి సోదరులు చెప్పండి. కొందరు దోణిలు యేసయ్య ఎక్కుతున్నారు కానీ కూర్చోరు. అర్థం కాలేదు. కొందరు దోణిలో వేసే ఎక్కుతారు కానీ కూర్చోరు. ఇక్కడ ఎక్కారు, కూర్చోరు. యేసు ఎక్కారు, కూర్చోరు. కొందరు దోణిలు యేసయ్య ఎక్కడం, కూర్చోడం, పడడం. ఎలగలేదు. కొందరు దోణిలో వేసే ఎక్కడం, కూర్చోవడం, పడుకోవడం. పడుకుంటున్నాను కదా, తల ఊగదు కదా. మార్కొసు వార్తలు 5వ అధ్యాయంలో నేను చెప్పాను. యేసు దోణి ఎక్కి ఏం చేశాడు? సోదరు, ఇలా ఈ పగడి ఎలాగుంది? నీ దోణిలు యేసయ్య కూర్చున్నావా? ఎక్కారా? కూర్చున్నారా? పడుకున్నారా? సోదర కలిగిన యేసయ్య ఎందుకు దోణిలో పడుకుండిపోయారు? అదే నీ మాట్లాడలేదు. మనమందరం కలిసి కూర్చి మాట్లాడుతుంటే మనకేం రాదు, నిద్ర రాదు. దేవునికి సోదరు, సోదరు కలిగిన నేను ఒంటరిగా మాట్లాడితే మీకు నిద్ర వస్తుంది. మనం అందరం కలిసి మాట్లాడితే ఏమవుదు? అది యేసయ్యకి ఎవరు మాట్లాడలేదు కాబట్టి యేసయ్య దోణిలేమైంది? పడికెత్తిపోయింది. సోదరం, నీ అప్పుడు మాట్లాడడానికి ప్రారంభించారో అప్పుడు యేసు లేస్తారు. అవునా? యేసయ్య దోణిలు ఏం చేస్తున్నారు? పడుకున్నారు. పడుకున్న యేసయ్యకి ఎప్పుడు లేపారు? గాలి వచ్చినప్పుడు లేవలే, లేచారు యేసయ్య. ఇంకా ఎప్పుడు లేచారు? శిష్యులు ఆమె మాట్లాడినప్పుడే దేవుడు లేస్తాడు. అదే ఈ ఆరాధనకి వచ్చి కూచి ఎలా కాదు, ఆయనతో ఈరోజు మాట్లాడి ఆయన లేపిని ఎలా రాబాబు. నీ సమస్యలు ఈరోజు మారిపోతుంది, నీ వేదన మారిపోతుంది, నీ దుఃఖం మారిపోతుంది, నీ ఏడుపు మారిపోతుంది. యేసయ్యతో మాట్లాడడానికి ప్రారంభించు. ఎన్ని రోజు అయింది యేసయ్యతోడు మాట్లాడి? ఎన్ని రోజు అయింది? సోదరు, మాట్లాడలేదు. నీకేం లేదు, ఏ ప్రోవడం లేదు. కానీ యేసయ్యతో నీ ఏం చెయ్యను? బాకీ అన్ని విషయాల గురించి నీ ఏం చేస్తున్నారు? అమ్మా, అవన్నీ ఎవరితోని మాట్లాడలేకపోయినా కానీ యేసయ్యతో నీ ఏం చేయాలి? అదే కదా యేసయ్యతో ఎలా మాట్లాడేది? యేసయ్యతో నీ మాట్లాడిన ప్రార్థన చేయనప్పుడు యేసయ్యతోడు మాట్లాడుతుంది. నీ యేసయ్య నీతో ఎలాగ మాట్లాడుతుంది? దేవుడు మాట్లాడుతుంది. దేవుడితో నీ ప్రార్థనతో అక్కడ మాట్లాడుతున్నారు. యేసయ్య నీతో ఎలాగ మాట్లాడుతున్నారు? సోదరం, కొందరు ప్రార్థన విని నా బుర్ర పిచ్చా అయిపోతుంది. ఎలాగ ప్రార్థన అమ్మ అనుకోండి, నా సబ్జెక్ట్ మారిపోతుంది. సోదరం కదా అని నేను చెప్పిన మాట ఏమనంటే, దేవుడి సంగమా సోదరం, యేసు దోణికి కూర్చి వాక్యం బోధించి ఏం చేశాడు? కూర్చోండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. ఫస్ట్ బోధ అంటే వాక్యం చెప్పారు. అందరికి ఫస్ట్ ఏం కావాలి? విడుదల, స్వస్థత, అద్భుతం. యేసు అలాగ చేయదు. ఫస్ట్ వాక్యం, ప్రజల వాక్యం పరిచర్య, తర్వాత దోణికి కూర్చి బోధించడానికి ప్రారంభించిన తర్వాత
కొన్ని చోట్ల ఏం లేదు. అద్భుతం భయంకర, అది శాశ్వతం కాదు. అది యేసు ఎక్కడ అద్భుతం చేశారు అక్కడ మొత్తం ఏం చేశారు? వాక్యపరిచయం చేశారు. వాక్యపరిచయం చేసిన తర్వాత మాత్రం ఏం చేశారు? ఈ రోజు మనకు కూడా అదే అవసరం. ఏది అవసరం? వాక్యపరిచర్య చేసిన తర్వాత ఏం చేయాలి? అద్భుతం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు అందుకోసం అర్థం 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఆయన దోణిలలో నీమోనుదనే ఒక దోణి ఎక్కి దగ్గర నుండి కొంచెం త్రోయమని అదే అలాగే చెప్పారు. లోపలికి వెళ్ళమని చెప్పారు. సగం ఎక్కడ ఉంది? ఉంది. సరస్సు మీద. అవును కదా, ఎక్కడ ఉంది? సగం ఎక్కడ ఉంది? అందరూ అలాగే ఉంది. ఇప్పుడు 50-50. ఇది దేవుళ్ళు, అటు లోకంలో. సగం ఎక్కడ ఉంది? ఒట్టు మీద. సగం ఎక్కడ ఉంది? నీటిలు కాదు. అదే అది కదా ప్రకటన గ్రంథములు 3వ అధ్యాయం 36వ వాక్యములు. చదవండి చదవండి. 3వ అధ్యాయం 16వ వాక్యం ఉంది ఏంటండి? నీ వెచ్చగా కానీ అనగా ఉండదు. 50-50 ఇక్కడ మంత్రి విశ్వాసం ఎలా ఉంది? సగం దేవుళ్ళో, సగం దేవుళ్ళో. ఆమేన్. పీతర్ గారు దోణిలు ఎక్కిన వెంటనే ఏం చేయాలి? కొంచెం అందరి విశ్వాసాలు ఎప్పుడు ఎలాగా ఉందండి? ఇక్కడ సగం సగం చర్చిలో, సగం ఎక్కడ ఉందండి? ఆమేన్. కొంచెం వెలుగు, కొంచెం చీకటి. అవునందా? అనగా ఒకడు వాక్య పరిచయం చేసినప్పుడు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 8 వాక్యములు చదివితే అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నది మీరు చూడండి. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 8వ వచనం. కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి. ఎందుకు పడిపోయారు? లేదు, కిటికీలు కూర్చొని వాడు అందరూ పడిపోతున్నారా? సగం కిటికీ బయట చదువుతున్నాడు, కత్త లోపల చదువుతున్నాడు. 50-50. మీరన్నా కదా నేనేం చెప్పినా? ఆయన తప్పుని స్థలములు కూర్చబడింది కాబట్టి. ఎక్కడంటే తప్పుడు స్థలంలో కూర్చున్న కాబట్టి ఆయన ఏమైంది? ఆయన అర్థపడి తప్పుడు స్థలంలో నీ కూర్చొని నీ పడిపోతుంది. నిద్రపోయే పడిపోయింది. నేను చెప్పిన అర్థం అవ్వలేదు అన్నట్టుగా పోతుంది. తప్పుడు స్థలములు పీతర్ గారు తప్పుడు స్థలంలో కూర్చోబెట్టింది కాబట్టి ఒక అమ్మ అడిగారు, నీవు యేసయ్యా ఉన్నవాడు కదా. అప్పుడే తెలియదట. అక్కడ కూర్చి ఉంచిన కాబట్టి యేసయ్యకి తెలియలేదని చెప్పారు. అది ఎందుకనగా చెప్పడానికి కారణం తప్పుడు స్థలంలో వీడు పడిపోవడానికి కారణం ఏమైందంటే తప్పుడు స్థలంలో కూర్చున్నా కాబట్టి అది పడిపోయాడు. ఆయన సగం ఎక్కడ కూర్చున్నా నేనా? కిటికీ దగ్గరే. మనం చూస్తే చర్చి లోపలను మనం కొందరు చూసిన బయటలు కాదు, లోపలి కాదు, బయటలు కాదు. అటువంటి విశ్వాసం ఉంది. స్తోత్రం కలిగిన అటువంటి విశ్వాసికి యేసు చెప్పిన ఏమనగంటే తెలుసా? కొంచెం అయ్యో అర్థబాబులు కొంచెం ఏం చేయాలి? నీ జీవితం కొంచెం ముందుకెళ్ళండి. హలో కొంచెం యేసు 2 కిలోమీటర్లు చెప్పలే, కొంచెం ముందుకెళ్ళండి. ఒక్క అడిగి నీ ముందుకు వస్తే బాకీ యేసు దేవుడు అక్కడ చేసింది. నేను నిన్ను చూపించడానికి ఉన్నా ఎక్కడికి చెప్పలే. చూపించిన దేశంలోకి నీ వెళ్ళడానికి రెడీ అయితే చూపించడానికి దేవుడు రెడీ. యేసు ఆ దోణ కొంచెం ఏం చేయాలి? లోపలికి ఏం చేయాలి? చెప్పారు. యేసు దాని కూర్చి ఏం చేశారు? బోధించారు. దేవుడికి స్తోత్రం కలిగినగా బోధించి అంటే దేవుడు వాక్యం ఏం చేశారు? విదజలేదు.
దేవుడు వాక్యం విధి వెళ్ళిన తర్వాత ఆ దోణిలోనికి చాపే వచ్చింది. అర్థమవలేదు. దేవుడు వాక్యం నిజం చెల్లిన తర్వాత అది ఏడు దోణ అడంటే ఎక్కడ దేవుడు వాక్యం బిడ్డ చెల్లినా ఆ దోణ ప్రసంగ పీఠం ఉంటే అక్కడ చేపక దొరకబడుతుంది. దేవుడు వాక్యం ఎక్కడ బిడ్డ చెల్లుతున్నారో అది ప్రసంగ పీఠంగా మారితే దాని కింద పైన కూర్చి ఏసై ఏం చేశారు? ప్రసంగికి దేవుడు వాక్యం మీద చెల్లేదు. కింద ఏముంది? వాక్యం పైన దేవునికి స్తోత్రం కలిగిన యేసు బోధించినట్టుగా మనం కూడా బోధించడానికి రెడీ అయితే నీ ఓడిపోయిన చోట్ల నీ కోసం అన్ని సిద్ధపరచిన స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. యేసు పీతరు గారికి చెప్పారు, నీ దోణ సముద్రం లోపల చదవండి. అది కాదు నానా బాకీ కదా. ఆయన దోణిలలో సీమోనుదనే ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము రొయ్యమని అతన్ని అడిగి కూర్చుండి దోణిల నుండి జన సమూహంలో బోధించుచుండేది. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతులోకి నడిపించి అదే నాకు నచ్చింది కదా. కొంచెం ఏం చేయాలి? తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? లోతుకి స్తోత్రం కలిగిన కనుక దేవుడు ఎప్పుడు చేసినది పైన పైన కాదు, లోతుకి దేవుడికి స్తోత్రం కలిగిన కనుక. ఆమేన్. రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వాక్యం చదివినప్పుడు అక్కడే పౌలు గారు చెప్పిన ఒక మాట వినండి. ఆలోచించండి. దేవుని బుద్ధి జ్ఞానమున బహుళము ఎంతో గంభీరము అంట ఎంత లోతర బాధ ఏది? దేవుడి బుద్ధి. దేవుడి బుద్ధి ఎంత జ్ఞానం అంటే నిన్ను దేవుడు ఎలా సృష్టించారో అది ఒకసారి చూడు. యూదులు చెప్పినట్టుగా మనం చెప్పలేదు కదా. అంటే నన్ను ఒక ఆడపిల్లలుగా సృష్టించలేదు కాబట్టి సోదరు అలాగే కాదండి. అంటే ఇంకంటే నన్ను కుక్కగా సృష్టించలేదు కాబట్టి అలాగే చెప్తున్నారు. కానీ మనకు దేవుడు సృష్టించిన చూడండి ఎంత భయంకరంగా ఆయన బుద్ధి ఒక్కసారి కూడా ఆలోచించండి. ఆ బుద్ధి అంతా గొప్పది. ఆయన ఆయన బుద్ధి ఉంది, సోదరు కలిగిన కనుక ఆయన జ్ఞానం ఉందంటే ఇప్పుడు ఉన్నది కాదు. జక్కయ్య గారి చెట్టెక్కి కూర్చున్నప్పుడు యేసు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు? జక్కయ్య అది ఈ జ్ఞానం ఇప్పుడు కాదండి సోదరం. ఈ చెట్టెక్కించిన మునిపే దేవుడి జ్ఞానం దృష్టితోని కనిపించారు సోదరం. నతనీయులకి యేసు చెప్పారు, నతనీయులు నేను ఎరిగి ఉన్నారని. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు? అప్పుడు నీ చెట్టు కింద కూర్చున్నప్పుడు పైన కూర్చున్నప్పుడు ఎరిగి ఉన్నారు. ఆయన లోటు తెలిసిన బాబు నీ పైన కూర్చుంటే నేను ఎరిగిన దేవుడు, కింద కూర్చున్నప్పుడు ఎరిగిన దేవుడు, నీ సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు ఎరిగిన దేవుడు. దేవుడు అంటాడు దేవుడు, నేను ఎరిగిన దేవుడు, నీ ఎరిగిన దేవుడు ఉంది. ఓకేనా? హలో, సొంతం ఈ బాబే గోపురం కట్టారు కదా, అడిగేసిన తప్పండి. గోపురం కట్టడం ఆ గోపురం కట్టడం తప్ప. దాన్ని బట్టి ఎందుకు ఏంటి అది ఆడ చేసిన పాపం ఏంటి? గోపురం కట్టడం పాపమా? ఏంటి అది చేసిన పాపం? ఎవరు చెప్పలేదు. ఆ గోపురం కట్టి ఎంతవరకు కట్టారు? అంటే ఆయన అర్థం నువ్వేం దేవుడు, నేనే దేవుడు సమానుడు. అదే ప్రాబ్లం. నేనే దేవుడు ఎక్కడ వరకు కట్టాలి అంటే దేవుడు లేకపోతే నేనే
దేవుడు లేకపోతే నేను బ్రతుకుతానన్న ఆశ. అందుకని దేవునికి సమాసమంగా ఇప్పుడు అందరికి దేవుడు అక్కర్లే, దేవుడు అందరికి అక్కర్లేదు, నేనే. అదే కొందరు అలాగే చెప్పుకొని తిరుగుతున్నారు. సోదరం కలిగిన దేవుడికి సమానంగా చెయ్యబడినప్పుడు దేవుడు వారు పని ఏం చేశారు? హల్లెలూయా. అదే గొప్ప కాలం మారైంది దేవుడికి సోదరం కలిగి. నేను చెప్పిన మాట ఏంటంటే కొందరికి దేవుడు అక్కర్లేదు, దేవుడికి ఎరిగి ఉంటే అది నీ జీవిత వాసుడు. దేవుడే అంటే దేవుడా? దేవుడికి ఏముంటారు? గుణం ఉంటారు. ఏముంటారు? కొందరికి ఏం లేదు. అన్ని ఇదన్నీ లైవ్ లో చెప్తున్నారు, అందుకని నేను చెప్పలేదండి. దేవుడికి స్తోత్రం. మా దేవుడికి ఏముంది? గుణాతిశయములు. యేసయ్యకి ఏముంది? గుణం ఉంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు లోతులెక్కి దేవుడు వాక్యం రాయబడింది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పీతరు గారికి దేవుడు చెప్పారు, నీ లోతుకి ఏం చేయాలి? కనిపించమని చెప్పారు. స్తోత్రం. ఏంటి? వల. నీ దోణిలో లోతుకి నడిపించి. స్తోత్రం కలిగింది. ఇప్పుడు వల, అక్కడ వల అనే పదం నన్ను రాత్రి టచ్ చేసేది. సోదరం ఒక మూడు విషయంలో ఆ వాళ్ళ గురించి రాయలేదు. మూడో వాక్యం చూడండి. మూడో వాక్యం రెండో వాక్యం. సరస్సు తీరమునున్న రెండు దోణెలను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచు. ఒకటి కడిగిన వల. ఓకేనా? నానా వాక్యం జరుగుతుంది. ఆయన చాలించిన తర్వాత నీవు దోణెను లోతులోకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోను. లోపలికి వేయిన వల. అవును కదా? ఆరో వాక్యం. ఆరో వాక్యంలో నింపిన వల. అవును కదా? వారి వలలు వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పెట్టి. ఇలాగ చెప్పొచ్చు. ఒకటి కడిగిన వల, రెండు లోపలికి కిందకి వేసిన వల, మూడు నింపిన వల. ఈ పగటి కాలంలో నీ జీవితమైన వలను కడగడానికి నీ రెడీ అయితే అదే వల లోపలికి ఎదుగుతుంది, అదే వల నింపుతుంది. ఈ రోజుని మరిచిపోకూడదండి. ఏదు వలతో రాత్రి ప్రయాసపడలేదో, ఒక్క చేప దొరకలేదో, అదే వల కడిగింది, అదే వల నీటి సత్రం, అదే వలలో దేవుడు నింపాడు. సోదరం కలిగిన వల అంటే అయ్యారు చెప్పిన వల నువ్వే. నీ జీవితమైన వలగా నీ కడగడానికి రెడీ అయితే దేవుడు ఇంకే చెప్తున్నాడు, లోతుకి వెయ్యాలని చెప్తుంది. అది లోతుకి వెయ్యిన వలలేమైంది? ఓ చేప. సోదరం కలిగిన ఏడు వలతోని రాత్రి నీ ప్రయాస పడేరో ఓడిపోయేదే అదే వల. వేరే వల లేదు, అదే వల. ఇప్పుడు ఏమైంది? నింపబడింది. ఓడిపోయిన మంది వల ఈ రోజు దేవుడు నింపడానికి దేవుడు శక్తి కలిగినవాడే. స్తోత్రం కలుగును. చెప్పండి. స్తోత్రం. ఈ పగలు నీ భయపడకూడదు. ఎందుకంటే నీ వల కడగండి. నీ వల ఏం చేయాలి? కిందకి వేయాలి. అదే వల ఏమవుతుంది? నింపబడుతుంది. స్తోత్రం కలిగిన నాకు అది నచ్చింది. ఇది ముందుకి చేప ఎక్కడ ఉండేది? అవును కదా? ఆరో వాక్యం చూడండి. ఇస్తో అది నాకు బాగా నచ్చింది. రాత్రి దేవుడు ఇచ్చినది, మన ఇచ్చినది కొంచెం మనం ఇచ్చిన మన మనిషి ఆయన కాబట్టి మనం ఇచ్చినది ఎప్పుడు దేవుడు ఇచ్చాడు. మా దేవుడు గొప్ప దేవుడు. గొప్ప
గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. గొప్ప అంటే కొంచెం కూడా ఎంత గొప్ప ఉంటుందో దేవుడికి స్తోత్రం కలిగింది. ఆ గొప్ప దేవుడు ఇచ్చినది కూడా అదే చెప్పాలి. ఈ రోజు దేవుడు చెప్పిన మాటకి నీ లోపడితే విస్తారం అవుతుంది, నీ కుటుంబం విస్తారం అవుతుంది, నీ పిల్లల జీవితం విస్తారం అవుతుంది, నీ వ్యక్తిగత జీవితం దేవుడు అదే భాగం విస్తారం అవుతుంది. దేవుడు మాటకి నీ ఏం చేయాలి? ఏం జరిగిందంటే చాప గురించి 4 మాటలు చెప్పలేకపోతే నాకు మనసు నింపలేదు. ఒకటి సముద్రంలో ఉన్న చాప, ఒకటి 2 వలలోకి వచ్చిన చాప, 3 వలలోకి వచ్చిన చేప ఇప్పుడు కిందకి వచ్చింది. దోమలకి అది దేవుడికి స్తోత్రం. అది ఎక్కడికి లాగి తీసుకొని వస్తుంది స్తోత్రం. కొన్ని చేప ఇప్పుడు కూడా ఎక్కడ ఉంది? సముద్రంలో ఉంది. కొన్ని చేప ఇప్పుడు కూడా వనలో నుండి వారు ఎక్కడికి రావాలి? కొట్టికి హలో వనలో నుండి ఎక్కడికి రావాలి? స్తోత్రం కలిగిన కాక ఆ చేప నీ వేరెవరు కాదు, నువ్వు. స్తోత్రం. కొందరు వాళ్ళలో కొందరు ఏం చెప్తున్నారు? అయ్యో నన్ను సముద్రం పట్టుకుని నేను ఇప్పుడు ఎక్కడ ఉంది? నన్ను పట్టుకున్నారు, నేను ఎక్కడ ఉంది? ఆ వలలో ఉంటే దేవుడి దానిని తీసుకోను. వలలో నుండి ఎక్కడికి రావాలి? ఒడ్డుకి రావాలి. ఒడ్డుకి రావాలని చేప ఎక్కడికి వెళ్ళాలి? ఇక నిప్పులోకి వెళ్ళాలి. యోహాను సువార్త 1:9 యోహాను సువార్త 21:9 రాయబడిన ఏమంటే అది నీ వలలు నీ సముద్రంలో వచ్చిన వాడే కరెక్టే. సముద్రం నుండి నీ ఎలాగ వచ్చాడు? ఏదో ఒక ప్లాస్టిక్ వల వేసినప్పుడు వలకి నీ ఎక్కడికి వచ్చింది? ఒట్టికి వచ్చింది. ఒట్టికి వచ్చింది నీ అక్కడ ఉంటే చాలదు, నీకు ఇంకొక ప్రాసెస్ ఉంది. నిప్పులు 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 యేసు నామములో నీ చేపైన నువ్వు జీవితం నిప్పుల మీద ఉజ్జాయించగా ఈ చేప ఏం చేశారు? నిప్పులు నిజబడి కాల్చబడింది. ఇలాంటి కాల్చబడింది మాత్రమే దేవుడు చేతులు పట్టుకున్నాం. అర్థం అవ్వలేదు. 5 రొట్టె 2 చేప, 5 రొట్టె 2 చేప చేతులు పట్టుకొని ఏం చేశారు? ఏ చేపకి? వలలో ఉన్న చేప కాదు, సముద్రంలో ఉన్న చేప కాదు, ఒడ్డు మీద ఉన్న చేప కాదు, కాల్చిన చేప మాత్రమే ఆయన శరీరం పట్టుకున్నారు. ఈరోజు దేవుడు ఆత్మతో కాటబడిన దేవుడు చాటబడి ఉంటే దేవుడిని యేసు చేప చేతులు పట్టి ఏం చేశారు? షెల్టర్ దగ్గర చెల్లేసి ఏం చేశారు? అది మాత్రం వద్దు. ఏది ఇనిపితే పెరుగుతుంది, ఇనిపితే పెరుగుతుంది. దేవుడు ఎంతమంది తిన్నారు? అలాగే యేసు నామములో ఆ చేతి స్తోత్రం కలుగుగాక. నిప్పుల మీద నుండి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు యేసయ్య చేతికి వెళ్ళాలి. యేసయ్య చేతికి వస్తే యేసయ్య నిన్ను ఏం చేస్తుంది?
దేవుడికి చెప్పొచ్చు కదా, దేవా నన్ను ఒకసారి ఏం చేయాలి, నీరు పొద్దు నీరు ఇరిపోద్దు. కొందరికి ఏం చేస్తున్నారు, అది వర్తింపబడరు. ఎప్పుడు ఇస్తారో అప్పుడు అది పోతుంది, నాశనం. కొందరు ఏం చేస్తున్నారు, సొంతంగా ఇరిపిస్తారు. కొందరికి ఇరికిలి పొరికిలి వారికి ఏం చేస్తున్నారు, ఇరిపిస్తున్నారు. స్తోత్రం. అలాగే ఇరిపోతావు. ఎవరు ఇరిపాలి, యేసయ్య ఇరిపితే ఆశీర్వాదం. ఆ ఇరిపిన వారికి 5,000 మందులు తినిసి ఎన్నింటి కప్పలేదు, అదెందుకు 12 కప్పలేదు. ఈ ఒట్టించిన వాళ్ళు ఎవరు, మీరు ఎవరైనా మీరు 1200 ఎంత మందికి, ఎంత రొట్టి, 5 చొట్టి 5 రొట్టి, ఇది 5 రొట్టి 12 మంది చేతికి ఇచ్చినప్పుడు ఎలా ఉంది, రొట్టి యేసు, రొట్టి యేసు. ఇది ముఖముఖ చూస్తున్నారు. ఇదా అక్కడ నీ ఇరిపినది నీ ఏం చేయాలి, ఒట్టిస్తే ఎంత పట్టుతున్నారో అంత పెరుగుతుంది. అమ్మో, ఇరిపిన వాళ్ళు మాత్రం పెరుగుతుంది, ఇరిపిన వాళ్ళు మాత్రం పెరుగుతుంది. కొందరు ఇరిపుతున్నారు, ఈ కడప రొట్టి ఏం చేస్తున్నారు శిష్యులు, ఎంతమందికి, అన్నిటికి చివరు కూర్చున్న వాడు ఎలాగంటే విశ్వాసం దొరికింది. 5,000 కూర్చున్నారు, మీ దగ్గర లైన్లో కూర్చున్నారు అనుకో, అన్నిటికి చివరిగా కూర్చున్నాడు. ఏ ఆశతో కూర్చున్నాడు, చెప్పండి. అదేం అసలు దొరుకుతావా, గడిగడికి కూర్చోడం నాకు దొరుకుతా. ఈ లెగద్దమ్మా, లెగదు, ఎత్తి చూడక్కర్లే. దేవుడు చెప్పారంటే ముక్కలు చేసి పంచిపెట్టమని చెప్పలే. కాబట్టి వరకున్న వారికి నింపడానికి శక్తి కలిగినవాడు. ఇప్పుడు 12 మందిలో ఏం చేశారు, అందరికి పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత నేను మన మాత్రం పంచిపెట్టారు, మనకు వరకు తెచ్చుతాం. కొట్టించిన వారికి ఎవరు, నేను బైబిల్ స్కూల్ నడిపించినప్పుడు మటన్ కొనేసి కూర అన్నీ చేశారు. బైబిల్ స్కూల్ పిల్లలతో చెప్పారు, మాంసం అన్ని ఆడే దగ్గరే ఆడుకున్న రూమ్లు పెట్టారు. మాంసం వడ్డించి మాంసం మనకు అందరికీ ఏమైంది, సరిపోలేదు. అప్పుడు అజిత్ వెతికి వెళ్ళినప్పుడు ఎవరు మంచి కింద ఏముంది, అది ఎందుకని అక్కడ కాదు, లేదా అయ్యారు మనం పంచి పెట్టితే మనకు దొరకలేకపోతే ఏం చేస్తాను సోదరు. ఈ 12 శిష్యులు కూడా అదే ఐడియా ఉంది. మనం ఇచ్చేస్తే నీ ఇవ్వడానికి ఇచ్చిన వాడు చెప్తే చెయ్యదు, నీ గురించి నీ ఏం చేయకూడదు. నీ ఇచ్చిన పాత్ర అంతా ఉంది. ఎన్ని ముక్క పెట్టారో అది ముక్క మాత్రం కాదు. ఇప్పుడు 7 12 ఎందుకంటే ఈ 5,000 ఇచ్చినప్పుడు భయంకరమైన నడుము నొప్పి వస్తుంది కదా. ఈ నడుము నొప్పి వస్తే ఈ హాస్పిటల్ ఒక పడి చేసిన భారము బరువు ఎక్కడ కాలు. ఎందుకు మీరు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళండి. అప్పుడు బరువు ఇలా పెట్టింది ఉంటే ఏమవుతుంది, ఈ నడుము కరెక్ట్ గా సెట్ అవ్వాలి, వెళ్ళిపోతే కరెక్ట్ గా వస్తుంది. ఇది వంగి ఇక్కడ నొప్పి వచ్చింది కదా. అప్పుడు యేసు ఏం చేశాడు, ఒక్కొక్కడికి తల మీద ఒక్కొక్క ఇప్పుడు సెట్ పోయింది.
నటి నొప్పి పోయింది కదా. స్తోత్రం దేవునికి స్తోత్రం కలిగిన కానీ అది దంపతి దగ్గర కూర్చోకూడదు. ఈ శిష్యులు ఎప్పుడు కూడా అలాగే కూర్చుంటారు. ఎక్కడ ఏదైనా మేలు దొరికితే దాన్ని పట్టుకొని కూర్చోద్దండి. కొందరికి ఎప్పుడు పని మంచిదే, పని అక్కర్లేదని చెప్పండి, కానీ ఏసైకి మర్చిపోకూడదు. స్తోత్రం అదే చెప్పండి. స్తోత్రం స్తోత్రం చెప్పండి. అప్పుడు వలలు ఇప్పుడు ఏమైంది? నిమ్మని ఎలాగైందంటే 6వ వాక్యం, విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా వారి వల ఏం చేయలేదు. ఎందుకు పగిలిపోలేదు? ఎందుకు పగిలిపోలేదు? పగిలిపోలేదంటే అడుగుతున్నారు. నేను పగిలిపోలేదు ఎందుకు? ఆయన తెలిసి లోపలికి రావాలని స్తోత్రం. ఈయన చేప వాళ్ళలోనికి వచ్చినప్పుడు ఏం రావాలి? స్తోత్రం కలిగింది. పీతరు అడిగింది, గురువా రాత్రి అంతా ఏం చేశారు? ఒక్క చేప కూడా దొరకలేదు. ఏం దొరకలేదని అది నీ చెప్పాలి. ఏమి దొరకలేదని నీ చెప్పాలి. స్తోత్రం. అవి చెప్పరు. పీతరు గారు ఎవరండి? జాదా ఏసయ్య వంటకి కొడుకు జానారి వాళ్ళకి లోతులు పెట్టరా అంట. జానారి వాళ్ళకి తెలియలేదన్నా తెలుగు దగ్గర ఎవరికి ఉంది? వాళ్ళకి కొడుకుంటున్నా బాబు. అర్థం బాబులే. యేసు అమ్మ నాన్న ఏ పని చేశారు? వంటకి పని చేశారు. స్తోత్రం. అందుకని ఏసై కనుక పిలిచారు. ఏంటి పిలిచారు? కార్పెంటర్ సన్. మొత్తం వంటకి బాబు. ఆయన మొత్తం ఏం చేశాడు? నీ ఆయన దగ్గరికి వచ్చిన అనుకో, నేను కొత్తగా చేసిన వంటకి అర్థమావలే. ఒకడు క్రీస్తునుంటే నూతన నిన్ను సృష్టిగా నూతనంగా మార్చబోతున్నాను. ఏమైంది? పాడైపోయింది. చిన్నగానే చేతికి ఇచ్చినప్పుడు సూపర్ అయింది. పాడైనా చిన్నగారి చేతికి మన చిన్న వేరే చిన్న ఎక్కడ ఉంది? రెండు చిన్న ఉంది. ఎందుకంటే సూపర్ పాత చిన్న ఆవిడ చేతికి ఇచ్చి పాత చిన్నకి పాత వీరిచ్చిన కొత్త కట్టేసిన వాళ్ళంటే నా బండ్రకి కొడుకైన యేసు ఏది ఇరిగిపోయిన టీచింగ్ ఈ రోజు కొత్తగా శక్తి కలిగిన దేవుడు. యేసు మాత్రం కాదు, మనకి ఇల్లు కట్టడానికి పైకెళ్ళిపోయాడు. స్తోత్రం. అందరికీ లోకముని చేప మాత్రం కాదు ఇచ్చినది. ఇల్లు కూడా కొత్త కొనడానికి దేవుడు వస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇంకేంటి? చేప విస్తారమైన దొరికినప్పుడు ఏం చేశారు? 7వ వాక్యం చూడండి. 5వది, వేరొక దోణిలో నుండా తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారిని సంజ్ఞాలు చేసిరి. ఎంతమంది ఉన్నారు? చేప పట్టుకోవడానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎంతమంది ఉన్నారు? అధ్యాయం అనుసరించి లేదు 10 వచనం కూడా చూడండి. మీకు డౌట్ అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులు యాకోబును యోహానును విస్మయం ఉంది. ఎంతమంది రాయింది అప్పుడు? ఇప్పుడు వాక్యం చదివినప్పుడు నన్ను చూడండి. జెబెదయి కుమారులు పిలిచారు కదా. ఏసైకి పిలువలే వారు ముగ్గురు కదా? కాదు. 6వ వాక్యం కూడా చదవండి. వారు అలాగ చేసి వారు అంటే ఎవరు? అనేక మంది. అప్పుడు యేసయ్య కూర్చున్న దోణలింగా వారు ఉంది. ఎవరు? సీమోను ఉంది. అందరూ ఉంది. ఎవరుంది?
ఆంధ్రయో సోదరం. మీకు ఆంధ్రయ గురించి తెలియదు కదా. మత్తయి సువార్త 4:18 చదవండి పెట్టండి. 4 మత్తయి సువార్త 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాలు ఇద్దరు. ఆంద్రేయ ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య ఉన్న దోణలు ఎవరు కూడా ఉన్నాం? ఆంద్రేయ ఉంది, సీమోను. అప్పుడు ఎంతమంది ఉంది? 4 ఉంది. దేవునికి స్తోత్రం. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. తోడుగా ఉన్న వారికి ఏం చేశారు? సిగ్నల్ చేశారు, పిలిచారు. స్తోత్రం. ఎప్పుడు పిలిచారు? వాళ్ళని ఇండినప్పుడు. స్తోత్రం కలిగిన కాక మొదటిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉన్న దోణలు నింపుతుంది. పిలవడానికి ఉంది. స్తోత్రం కలిగిన కాక. కొందరు నింపితే ఎవరికి ఏం చేయదు. ఏది నిండినా పిలవాలి. ఆ రాళ్ళే తింటాం. ఎంత నింపినా కానీ ఎవరికి? ఎవరికి పిలవాలి? అక్క చెల్లికి పిలవరు, బాబాయికి పిలవరు. సంఘబిడ్డలకి కొన్ని బాబాకి మనకి ఆంధ్ర సిస్టమ్ అనేసరికి సంక్రాంతికి వచ్చిన ఇంటికి వస్తుంది. ఆటోమేటిక్ పిలవకుండా వస్తాడు. ఎందుకంటే తెలుసా 5,000 దొరుకుతుంది. సో సంక్రాంతి దినంలో ఏమవుతుంది? అల్లుడి ఇంటికి వస్తే ఏమైవాలి? అట్లా పెట్టాలి. ఇది పెట్టలేదు అనుకో, వచ్చినప్పుడు మొత్తం బారికి పడుతుంది. తిట్లు మొత్తం తిట్లు. అడుగు పెడితే చాలు భూకంపమే. హలో, నీ మనసు మారడానికి నేను చెప్పాను. దేవునికి ఇవాళ నింపినప్పుడు ఏం చేశారు? పిలిచారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎవరికి? తోడుగా ఉన్న వారికి, హెల్ప్ మీ, సహాయం చేయడానికి. అరే అయితే నిజం. నీకు నింపితే పిలవాలి. అడిగారు నింపలేదు. మీరు అనగా ఊహించి కూర్చున్నారట. దేవుడు ఇచ్చిన వాడు ఎప్పుడు నింపబడిన వాడే. దేవుడిలో ఉన్నవాడు నింపబడిన వాడే. అందుకే అని అందరికీ చేయాలి. కొందరు ఏం చేస్తున్నారు? ఒంటరి తిన్నారు. ఒంటరి పోరే. దేవుడికి నేనగా ఎప్పుడు తెలియదు కొన్ని టైంలో మనము భర్తకు ఏది చేయడం, వంట చేయడం, డెలివరీ ఏ చేయడు, టిక్కిన చేయడం ఆశ ఉంది కానీ అందుకని డెలివరీ లేచి మనం ఇద్దరు ఏం చేయడం, హోటల్కి వెళ్తున్నాం. ఎప్పుడప్పుడు చిన్నప్పుడు వస్తున్నారు. మనం అది కలిసేది అంటే ఎందుకంటే మామూలు నేను కలవలేదు అందుకు పిలవలేదు. నేను కలిసిన అనుకో తెలుస్తుంది. వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆడొక్కడు చెప్తాడు ఏదైనా ఇస్తాడు. కొందరికి డబ్బు ఇస్తాను ఏం చేస్తుంది? తాగుతారు. అందుకని నేను టిఫిన్ ఏం తింటా అంటాను అడుగుతాడు. ఒకటి చెప్పి పూరి కావాలా? పూరి వద్దు. వినేయండి. ఇడ్లీ వద్దు. వినేయండి. దోశ అదొద్దు. అదొద్దు. వినేయమడు. గారెలు కావాలంటే అది కొనేసి అడిగి ఏం చేశారు? నచ్చినది మనకి నచ్చినది కాదు, ఆడికి నచ్చింది కొనేసి నీకు నచ్చింది నీ తిన్ను, ఆడికి నచ్చింది ఆడు తినండి. దేవునికి స్తోత్రం చెయ్యండి. చెయ్యండి. ఏం చేయండి? కొందరికి ఏం లేదు, అభయహస్తం లేదు. ఈ ఆది సారీ లుకసువార్త 6వ అధ్యాయంలో చెయ్యి పూజ చేయగలవాడు. పూజ చేయగలవాడు. అదే ఏ చెయ్యండి? అది ఏ చెయ్య? అది చెప్ప ఎండిపోయింది చెయ్య. అంత చెయ్యమని ఎవడికి సహాయం పడు. ఎక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉంది కదా. ఎక్కడికి వచ్చిన సమాజం అంటే సినగోగ్ అంటే కూడి రావడానికి ఉన్న చోట ఆలయం కాదు. కూడి రావడానికి ఉన్న ఆలయం ఒకటి, అది యెరూషలేము. కూడి రావడానికి ఒక చోట. స్తోత్రం. నేను ఇక్కడ
ఆ సమయం ఆగిపోయి పక్కన ఆపుతుంది. దేవుడికి స్తోత్రం. ఆలయంలోకి వచ్చినప్పుడు ఏం చెయ్యండి? అది లూకు ఇది డాక్టర్ అయిన కాబట్టి ఆయన చెప్పిన ఏ చెయ్యండి, ఏ చెయ్యి, కుడి చెయ్యాలి ఉంది. వచ్చండి ఎండిపోండి. ఇలా ఉంది. ఇది ఎప్పుడు కూడా ఎవరికి సహాయపడదు, ఎప్పుడు కూడా. ఇప్పుడు అది ఏమైంది? ఎక్కడికి వచ్చినప్పుడు, కొందరికి చర్చకి వచ్చినప్పుడు ఏమవుతుంది? చేతులు ముడిచిపోతాయి. అదే జబ్బో ఏదో తెలియదు. వైజాగ్ డాక్టర్లోకి వెళ్ళినారో ఫుల్ విప్పుతుంది. ఎవరికి చెయ్యించి డాక్టర్కి వెళ్ళినప్పుడు ఎందుకు విప్పలేకపోతే ఆడని నేను నొక్కుతుంది. అప్పుడు మొత్తం నవ్వుతుంది. సోదరు, ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సమయం దేవుడికి ఏం చేయండి? విప్పండి. దేవుడికి సోదరు, దేవుడికి దేవుడికి హెల్ప్. ఇప్పుడు దేవుడికి హెల్ప్, దేవుడు నీకు హెల్ప్ చేసిండు. రక్షణ ఇచ్చాడు, మార్గదర్శనం, బాప్టిజం అన్ని ఇచ్చాడు. నేను ఏం చేయదు తిరిగి పార్ట్నర్షిప్ హెల్ప్ అదే దేవుడికి. అంటే మీరు అనుకుంటారు పాస్టర్లందరికీ అమెరికాలో ఇచ్చిన డబ్బులు ఇలాగా మరి అవతల ఎవడు కూర్చున్నాడు? మరి సర్రాన్ని పంపించారు. ఒకరికి ఒక వ్యక్తి ఇండియాలో ఉన్న మనగడ రక్తం తక్కువ ఉండేది, కానీ ఆయనకి 2 బోట్లు ఏమవ్వాలి, రక్తం ఎక్కించారు. అలాగంటే ఆ ఊరు భయంకర పిసినరీ ఆయన ఒక మనుషుడు. ఆడ రక్తం ఈడికి సెట్. ఆ రక్తం ఏం చేశారు? ఒక్క బోటులో ఎక్కించారు. ఎక్కించినప్పుడు ఆడ 5,000 ఇచ్చారు. అప్పుడు ఈయనకు 1 నెల తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకా ఒక బోట్లు కూడా ఎక్కించారు. ఆయనకి దగ్గర ఒక బోట్లు ఉంటుంది. మళ్ళీ బ్లడ్ ఎక్కించినప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు. అదేంట్రా బాబు, అప్పుడు 5,000 ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు? మీ బ్లడ్ కాదు శరీరంలో. హలో, అందరు ఇక్కడ ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం. ఇవ్వండి దేవునికి స్తోత్రం. మాట 2 మాటలు కూడా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 8 వాక్యములు ఆయన చెప్పిన సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ మీద పడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. యేసు నన్ను ఏం చేయాలి? విడిచిపోమని. అదెందుకు కూడా అంతగా చెప్పడం? బల నిండింది, ఇంకేం కావాలి? బల నిండారు, దీవెన వచ్చారు. యేసు నన్ను విడిచిపో. ఎందుకు? నేను పాపాత్ముడు. ఎందుకు అలాగే చెప్పారు? ఐ యామ్ ఏ సిన్ఫుల్ మ్యాన్, ఓ లార్డ్. ఎందుకు అలాగే చెప్పారు? ఇది గుర్తొచ్చింది. వాళ్ళ నిండితే నీ పాపాలని గుర్తుకొస్తాయి. ఎందుకు గుర్తు వచ్చిందంటే, పరిశుద్ధులు అపవిత్రులు కలిసినప్పుడు పాపం తెలిసిపోతుంది. ఎవరు చెప్పక్కర్లేదు. యేసయ్య పరిశుద్ధులండి. పీతర్ గారు అంటే దేవుడికి సరి అయిన రీతిగా దేవుడికి ఎరిగి ఉంటే కొందరు ఎరగలేదు కాబట్టి పాపం తెలియట్లేదు. ఎవరు చెప్పొద్దు. చేశాను దేవా నన్ను విడిచిపెట్టి నేను పాపాత్ముడు. అవును కదా? సౌలు సారీ యోబు అనగా చేశారు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యోబు ఏం చేశారంటే, కన్నుతో అప్పుడు నేను వినబడింది, ఇప్పుడు నేను కన్నుతోని చూసింది. అది చూసిన వెంటనే ఆడి చెప్పారంటే, నేను మా ధూళిలో బూడిదలో పొరులి పశ్చాత్తాపం. ఏంటి? బూడిదలో పడి ఏం చేస్తున్నారు? 5:42 42:5 చదవండి. యోగ గ్రంథం 42:5 వెంటనే చదవండి. చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని దూరిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోగ ఎటువంటి వాడండి?
యోబు గురించి చెప్పండి. మొదటి న్యాయవంతుడు యోబు న్యాయవంతుడు, నీతివంతుడు, దేవుని అందు మీరెందుకు భయం, ఎందుకు పడతారు? దేవుడిని చూసినప్పుడు అది పశ్చాత్తాపం వస్తుంది. చూడలేదు తిన్నాలా. ఇప్పుడు మీరు అనుకున్నారంటే నీతివంతుడు దేవుని భయభక్తి కలిగిన పాపం లేదు. పాపం ఉంది. మనిషిగా పుట్టిన వాడికి అందులో ఏముంది? అది నీకెప్పుడు ఎరగలేదు. ఎందుకు ఎరగలేదు? దేవునికి ముఖాముఖం చూసినప్పుడు నీ చెప్తుంది. యోబు చెప్పినట్టుగా, పీతరు చెప్పినట్టుగా మనం కూడా ఏం చెప్తుంది? మన పాపాత్ములు అని చెప్తుంది. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగింది. ఇంగ్లీష్ లో therefore but now my spiritual eye sees you, therefore I retract my words and hateful my sayings. నేను పలికిన దుర్మాటలు తిరిగి నేను తీసుకుంటున్నాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. ఆమె చెప్పండి. ఇది చెప్పిన వెంటనే దేవుడు ఏం చెప్పారు? పీతరుకి 8వ వాక్యము. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలయనగా పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందారు. అలాగున సీమోనుతో కూడా పాదివారైన జబదాయి కుమారుడకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకుము. ఎవరికి చెప్పారు? పేదరికి. ఎందుకు చెప్పాడు? అది కాదు, భయపడిన వాడికే భయపడకూడదు అని చెప్తున్నారు. భయపడిన వాడికి ఆడకూడదు చెప్తే ఎలా ఉందిరా బాబు? ఏడిసిన వాడికి ఏసి చూసి అని చెప్పారు. అమ్మ ఏడిసినప్పుడు చూసి ఏసయ్య అని చెప్పారు. అమ్మా భయపడకూడదని చెప్పరా? ఏడిసిన వాడికి దేవుడు ఎలాగ చెప్పదు? నీ భయపడిన వాడంటే ఈ రోజు దేవుడు చెప్పుతున్న భయపడతో నీ ఏది విషయమై భయంతో ఈ రోజు ఆరాధనకి వచ్చి కూర్చున్నారు. నీ కుటుంబ విషయమా, నీ సమస్య, అప్పుల బాధమా, ఏది విషయంతో భయపడి కూర్చున్నారు. యేసు భయపడకూడదు. ఎందుకు భయం ఉన్న కాబట్టి దేవుడు అక్కడికి భయపడకూడదు అని చెప్తారు. ఏడ్చిన అమ్మకి చూసి యేసు ఏడకూడదని చెప్పారు. ఆమె చెప్పారు. చివరిపడ్డ ఇది చెప్పి ఏసే అని చెప్పారు. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుడు వాడవై. ఆమె చెప్పాడు. ఇప్పటి నుండి ఎప్పుడు నుండి ఈ చేప దొరికినప్పుడు దేవుడు చెప్పారు. ఇప్పుడు నుండి నీకేమండి చెప్పాలి. చేపలు పట్టాలి, మనిషిని పట్టాలి. ఒలిసి ఏసి చేప పట్టుకున్నారు పీతరు గారు. అవును కదా? మత్తయి సువార్త 18గా అవునా? 19:29 కదా? మత్తయి సువార్త 19:29 లేదా మీకు 27 మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 చదవండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించెదమి గనుక మాకేమీ దొరుకునని ఆయన అడగగా చేప పట్టుకోవడానికి వెళ్ళింది చెప్పారు కదా. 17 నేను కూడా ఒకసారి చూస్తానండి. 17 అధ్యాయం 27 ఆయన వారికి అభ్యంతరం కలుగజేయకుండా నీవు సముద్రంలోకి పోయి జాలము వేసి మొదట పైకొచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకేలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాడు. ఇక్కడ చేప పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఈ రోజు నీ చేప పట్టుకున్న వారు ఇంకా మనుషులు ఏం చేయాలి? మత్తయి సువార్త 17 చెప్పుతున్నారు.
సముద్రం అంటే ఏం చేయాలి? చేపను బట్టి అదే సముద్రం. అది నీ నోట్లో ఏముంది? శేఖర్ అంటే మన భాష చెప్పండి. డబ్బు ఉంది. సముద్రంలో చేపలు కూడా ఏముంది? చేపలు కూడా ఉన్నాయి. కానీ ఒరిస్సాలో రాయడానికి చేప ఉంది కానీ పీతలు లేదు. డబ్బులు ఎక్కడ తిరుగుతున్నాయి చేపలు. కొన్ని చేపలు నోట్లో డబ్బు పట్టుకొని ఏం అవుతున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి పీతగా లేదు, అందుకని పట్టుకోలేదు. వస్తున్నారు, ఒక్క పీత వస్తున్నారు. మీ బ్యాంక్ ఎక్కడ? అయ్యో నీ బ్యాంక్ ఆంధ్ర. నీ బ్యాంక్ ఏంటంటే సౌత్ ఇండియా బ్యాంక్. ఇంకా నీ బ్యాంక్ అంటే ఇక్కడ ఏదైనా బాగుంది నాకు తెలిసిన ఏసీ బ్యాంక్ చేప కడుపున్నారు. చెప్పాలి. ఈ చేపకి పట్టుకుంటున్నప్పుడు యేసు ఏం చెప్పారు? అది ఆ చేప పట్టుకున్నప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు నీ మనుషులు పట్టుకోవాలి. ఈ చేపకి పట్టుకున్న ఒక్క చేపకి పట్టుకున్నప్పుడు నాకు నీకు మూడుసార్లు చేప పట్టుకున్నాను. 3 విషయం చెప్పలేకపోతే ఈ మెసేజ్ రాదు. శోభన కలిగిన వాళ్ళ నిండిన చేప పట్టుకున్నప్పుడు ఈ రోజు నుండి నీగా చేయకూడదు. ఆ చేప పడి ఆపి ఆ మనుషులకి ఎక్కడ పదమని చూడమ్మా. మనుషులకి మనుషులను పట్టువాడవై ఎందువని పట్టలే పట్టువాడవు. ఎప్పుడు యేసయ్య చచ్చిపోయిన తర్వాత ఆయన పట్టుకున్న ఒక్క చేప పట్టుకున్నప్పుడు చెప్పారు ఆ నోటిలో ఉన్నది నాకు నీకు కలిసి 50-50. నాకు సగం అలాగే ఒక్కొక్కగా దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు 50-50. దేవుడికి సగం నీకు సగం. మనం అలా చేస్తున్నావా లేదా? మీరే చూసుకో. స్తోత్రం కదా. 50-50 పార్ట్నర్షిప్ లేదు. 10-90 10-90 మన 50-50 లేదు ప్రభు. 10-1 90-10 90 నాకు 10 దేవుడు. సోదరు హల్లెలూయా. 173 చేప పట్టుకున్నప్పుడు 153 చేప పట్టుకున్నప్పుడు యేసు గారు చెప్పారు. అక్కడ మనుషులకి చెప్పలేదు. 50-50 అది. యోహాను సువార్త 11:21-17 నా గొర్రెలను మేపుకో. గొర్రె పిల్లల కేజీ ఆయన యోహాను కుమారుడు చదవండి. ఆమె సోదరం కలిగాక హలో ఇప్పుడే నేను మెసేజ్ ఫుల్ అయిపోయింది. దేవుడికి సోదరం కలిగాక హలో వల నిండి చేప దొరికినప్పుడు దేవుడు చెప్పని ఈ రోజు నుండి మనుషులకి పట్టుకునేవాడుగా మార్చదు. అవును కదా. ఒక్క చేప పట్టుకున్నప్పుడు దేవుడు చెప్పిన 50-50. 153 చేప పట్టుకున్నప్పుడు దేవుడు చెప్పారండి. చెప్పండి. 3 కలిసి ఎలాగ చెప్తుంది? మనిషిని పట్టుకున్న నువ్వు నీకు దొరికినది 50-50. దేవునికి ఈ గొర్రెలకి నీ మేపాలి. అదే కొత్త మెసేజ్ దగ్గర చెప్పినప్పుడు
గొర్రెలు పిల్లలకి ఏం చేయాలి? విశ్వాసానికి ఏం చేయాలి? హల్లెలూయా. కమాండ్ని చెయ్యొద్దు. ఏం చేయకూడదు? ఆజ్ఞాపించకూడదు. ఏం చేయాలి? మేపాలి. ఎందుకు మేపాలి? బుర్ర తలకాయ తిన్నవాడు ఎవరైనా మేక తలకాయ ఆడిద్దరు మాత్రం వేరే ఎవరు లేదు. అందుకని ఒకటి కొన్నాడు 500 నేను తినేశారు. మీరు తినలేకపోతారు. మీరందరూ రాయగడలు ఉన్నవారు కదా. తలకాయ ఒకటి తలకాయ అన్నింటికి సూపర్. ఎందుకంటే దేనికి ఎందుకు తెలుసా? తలకాయ దేనికి తింటారు? కూర చేయడం కాదు, సూప్. సూప్ తలవాద తలనొప్పి అటువంటి విషయానికి మంచిది ఏది? సూప్ ఎలా చేయాలని మీకు తెలియకపోతే నాకు అడిగితే నేను చెప్తాను. చెప్పలేమాట. హలో, ఈ మేక కన్ను మాత్రం ఎలా ఉంది? నీ కన్ను చూడండి, మేక కన్ను చూడండి. నీ కన్ను ఎలా ఉంది? మేక కన్ను ఎందుకు పెద్దది? ఇది దగ్గర ఎవరిని చూసి వెళ్ళిపోతుంది. కాపారి కన్ను ఎలా ఉండాలి? చిన్నది, దూరం చూస్తుంది. పక్షిరాజ కన్ను 10 కిలోమీటర్ దూరం ఉన్న ఆ చిన్న విషయం కూడా కనబడుతుంది. ఎవరికి? పక్షిరాజా గద్దల కన్ను. స్తోత్రం. అల్లేలుయా చెప్పలేను. దాన్ని స్కూల్కి పోయిన కాబట్టి తెలుసు. నేను చిన్నప్పుడు చదువు నేర్చుకున్నది. అదే దేవునికి స్తోత్రం. ఇప్పుడు పుస్తకంలో కూడా ఉంది ఈ గద్దల గురించి. మీరు నెట్లు కావాలంటే నెట్ కొట్టి చూడండి. మీకు వేరే కొట్టుతున్నారు, ఎలాగంటే కొట్టి నేర్చుకో. ఇప్పుడు నేను చెప్పనండి, మేకల కన్ను పెద్దది, కాపాలి కన్ను చిన్నది. ఎందుకంటే దూరం ఉన్నది. అందుకని మేకలకు ఏం చేయాలి? మేపాలి. ఎవరి మేక? ఎవరిది? అక్కడ పదం ఉంది. నా గొర్రెలు. ఎవరి గొర్రెలండి? నా సంఘం. నీకే సంఘం ఉందరా? అదే నా సంఘం కాదు, దేవుడి సంఘం అని చెప్పారు. దేవుడికి నా సంఘం. దేవుడే పీతర్కి ఏం చెప్పారు? నా గొర్రెలు. దేవుడికి సోదరం కలిగిన ఎవరు గట్టిగా సోదరం చెప్పాలి. పట్టుకున్న వాడిని దేవుడు మార్చి ఎవరికి పట్టుకున్న వాడికి మార్చాడు. ఈ సంవత్సరం ముగించిన మునుగు నీ ఊడే కొందరికి కొత్తగా ఎవరికైనా పట్టుకొని చర్చి లోపలికి తీసుకోలేరు. ఏనుగుకి ఎక్కడ దొరుకుతుంది? ఏనుగుకి ఎక్కడ దొరుకుతుంది? అడవి. అవును కదా. ఈ అడవిలోనే ఏనుగుకి ఎవరు తెచ్చి వస్తుంది? మనుషులు. అక్కడికి వెళ్తే నీ పడిపోతుంది. అడవి నుంచి తెచ్చి వచ్చిన ఏనుగా అడవికి వెళ్ళి అడవులు ఏనుగుకి ఏం చేశారు? తీసుకొని. అదే విశ్వాసి. ఒక కాలంలో నేను ఎక్కడ ఉండేవాడు? అడవి నుండి దేవుడు నేను ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఊరికి తీసుకొని వచ్చాడు. నీ ఊర్లో వచ్చిన ఏనుగు ఏం చేయాలి? మళ్ళీ అడవికి వెళ్ళి మనకన్నా ఉన్న అడవి ఊరుకెళ్ళవు. ఉన్న ఊరు మొత్తం పిన్న మన ఖర్చులు ఉన్న ఏనుగు మొత్తం 11-12 అయినప్పుడు ఎక్కుతుంది. ఒక్కరోజు దొరుకుతారు. మళ్ళీ దేవదాసంతో అలాగే ఏం చేయకూడదు, చెప్పించుకోకూడదు. మంచిది కాదు. మనకి ప్రార్థన 8:30 లోపల ఏదైనా కూడా మీరేం చేయాలి? దేవుడు సిద్ధం అయితే ఆటోమేటిక్ డోర్ పెడుతుంది. ఇక్కడ రిమోట్ కట్టుంది, ఆ పోత కట్టుతుంది. 9కి అటెండెన్స్ రిజిస్టర్ ఎప్పుడో 9కి డోర్ ఏమవుతుంది? క్లోజ్. 9 తర్వాత కొన్ని చైర్ బయట పెట్టి రాడు. అక్కడికి వచ్చి సోదరం చెప్పాను. బిర్యానీ సోదరం కోర్టుకి వెళ్ళమని చెప్తే ఎన్ని గంటలకు వెళ్తుంది? రేపు 9 గంటలకి
అమ్మగారు ఎక్కడికి రావాలి? సమస్య వచ్చింది ఎక్కడికి? కోటకి. ఎన్ని గంటలకు వెళ్తుంది? 8 వెళ్ళి అక్కడ నిలబడుతున్నారు. తెచ్చి ఒక కోట్ అయి 10 సార్లు. దానికంటే పెద్ద కోట నా చర్చి. ఆరాధనకి నీ మనిషిని పట్టుకున్న వ్యక్తిగా దేవుడిని మార్చాడు. ఒక దినంలో నీ మనిషిని చేపకి పట్టుకున్నవాడే. ఇప్పుడు అది కాదు, నువ్వు పీపుల్ చేపకి పట్టుకున్న నీ జీవితం మార్చి నిన్ను నేనే చేశాడు. మనిషికి పట్టుకున్నవాడు ఆ వ్యక్తికి మేపట్టి ఈరోజు ఈ వాక్యంలో దేవుడు దీవించడుగా. దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ పగటి వేళ వాక్యం నిన్ను తాకుండి తీరితే, ఒక నిమిషం దేవునికి సన్నిధిలో నిన్ను అప్పగించుకు తీరి యేసయ్యకు చెప్పగలిగి తీరుతావా? దేవా, ఈ నడి సముద్రంలో నుంచి నన్ను దాటుకెళ్ళి తీరేంతటిగా నీ కృప వాత్సల్యం దయ నాకు కావాలి దేవా. విన్న వాక్యం నీ హృదయాన్ని ఏ రీతికైనా స్పందన కలిగి ఉండి తీరితే ఈ పగటి